వైష్ణవ్ గారు, ఇప్పటి నుంచి అన్ని రైల్వే చక్రాలు మన దేశంలోనే తయారవ్వాలి. మనం ఎవడి మీద ఆధారపడకూడదు. సరే మోడీ గారు. యుద్ధం అక్కడ జరుగుతోంది, కానీ దాని సెగ ఇక్కడ తగిలింది. అవునండి, ఉక్రెయిన్ సరిహద్దుల్లో పేలుతున్న ప్రతి బాంబు భారతీయ రైల్వేల చక్రాన్ని వేగంగా అడ్డుకుంటుంది. దశాబ్దాల బంధం, కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క నిర్ణయంతో ముక్కలైపోయింది. చెరువు ఎండిపోతే కప్పలు ఉంటాయి అన్నట్టుగా అంటారు పెద్దలు. కానీ ఇక్కడ ఉక్రెయిన్ అనే చెరువులో యుద్ధం వల్ల నీళ్లు ఎండిపోతే ఇండియా వేరే చెరువు కోసం వెతకలేదండి, తానే ఒక సముద్రాన్ని సృష్టించుకుంది. ఉక్రెయిన్తో భారత్ పెట్టుకున్న 30 ఏళ్ల అతిపెద్ద డీల్కు శాశ్వతంగా తెరపడిపోయింది. అసలు ఈ కథ వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయం ఏంటి, చరిత్ర ఏం చెబుతోంది, భారత్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటో ఈ వీడియోలో లోతుగా విశ్లేషిద్దామండి. ఇక విషయానికి వస్తే కథ ఈ రోజుది కాదు, దీని వేళ్లు 30 ఏళ్ల క్రితం నాటి సోవియట్ యూనియన్ పతనంలో ఉన్నాయి. 1991లో సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు రష్యాకు సైనిక శక్తి వస్తే ఉక్రెయిన్కు భారీ పరిశ్రమల శక్తి వచ్చింది. ముఖ్యంగా రైల్వేలకు సంబంధించిన ఫోర్జ్డ్ వీల్స్ అంటే అత్యంత బలమైన ఉక్కు చక్రాలను తయారు చేయడంలో ఉక్రెయిన్లోని ఇంటర్పైప్ సంస్థ ప్రపంచంలోనే నంబర్ 1గా ఎదిగింది. మన దేశంలో వందే భారత్ లాంటి హై స్పీడ్ రైళ్లు, భారీ గూడ్స్ వ్యాగన్లు పరిగెత్తాలన్నా ఆ బరువును మోసే చక్రాలు ఉక్రెయిన్ నుంచే రావాలి. ఇంటికి జ్యేష్ఠాదేవి, పొరుగుకు లక్ష్మీదేవి అన్నట్టు మన దగ్గర టెక్నాలజీ లేక కాదండి, అంతర్జాతీయంగా తక్కువ ధరకు వస్తుందని దశాబ్దాలుగా మనం ఉక్రెయిన్ వైపే చూసాం. ఏడాదికి వేల సంఖ్యలో చక్రాలను దిగుమతి చేసుకుంటూ ఉక్రెయిన్ రైల్వే పరిశ్రమకు ఇండియా అతిపెద్ద అన్నదాతగా నిలిచింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. 2022 ఫిబ్రవరిలో రష్యా మిసైల్స్ ఉక్రెయిన్పై విరుచుకుపడ్డాయి. ఫ్యాక్టరీలు అప్పుడు మూతపడ్డాయి, ఓడరేవులు బంద్ అయ్యాయి. కట్ చేస్తే ఇక్కడ ఇండియాలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ వాటికి చక్రాలు లేవు. ఆర్డర్ ఇచ్చిన వేల చక్రాలు ఉక్రెయిన్ గోదాముల్లో చిక్కుకుపోయాయి. పరిస్థితి ఎలా తయారైందంటే ఆకలి వేసినప్పుడు రోకలి మింగినట్టు అప్పటికప్పుడు బడ్జెట్ పెంచేసి రొమేనియా, మలేషియా లాంటి దేశాల నుంచి విమానాల్లో చక్రాలను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఒక దేశంపై ఆధారపడితే అత్యవసర సమయంలో ఎంత ప్రమాదమో భారత్కు అప్పుడు అర్థమైందండి. దూరపు కొండలో నునుపు అని పరాయి దేశాన్ని నమ్ముకుంటే సమయానికి ముంచేస్తుందని ఢిల్లీ పీఠానికి స్పష్టమైన సంకేతం అందిందప్పుడు. ఇక్కడే భారత్ తన చాణక్య నీతిని ప్రదర్శించిందండి. మన చక్రం మనమే తయారు చేసుకుందాం అని శపథం చేసింది. ఉక్రెయిన్ డీల్ని శాశ్వతంగా పక్కన పెట్టి ఆత్మనిర్భర్ భారత్ కింద హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. భారత రైల్వే శాఖ దేశీయ దిగ్గజాలైన రామకృష్ణ ఫోర్జింగ్, టిటాగఢ్ రైల్వే సిస్టమ్స్ కలయికతో ఒక మెగా ప్లాంట్కు శ్రీకారం చుట్టిందండి. ఉక్రెయిన్ నుంచి కొనే రోజులకు స్వస్తి పలుకుతూ ఏడాదికి ఏకంగా 2,28,000 రైల్వే చక్రాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో సరికొత్త ఫ్యాక్టరీని నిర్మించింది. మన దేశ అవసరాలు కేవలం 80,000 చక్రాలు మాత్రమే అండి. మరి మిగిలిన 1,50,000 చక్రాలు ఏం చేస్తారో తెలుసా? ఏ దేశం నుంచి అయితే మనం ఒకప్పుడు దిగుమతి చేసుకున్నామో అదే యూరోప్ ఖండానికి ఇప్పుడు భారత్ ఎగుమతి చేయబోతోంది. నిన్నటి వరకు కొనుగోలుదారుడిగా ఉన్న భారత్ ఈరోజు ప్రపంచానికే సరఫరాదారుడిగా మారి సింహాసనంపై కూర్చుందండి. దీన్నే అంటారు సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం అని. ఉక్రెయిన్ యుద్ధం భారత్కు ఒక శాపంగా మారాల్సింది, కానీ మన పాలకుల వ్యూహం, మన ఇంజనీర్ల ప్రతిభ దాన్ని ఒక వరంగా మార్చాయి. ఉక్రెయిన్తో డీల్ ఖతం కావడం అనేది కేవలం ఒక వ్యాపార ముగింపు మాత్రమే కాదు, గ్లోబల్ మ్యాప్లో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం అండి. చేతులు కాలనాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఇల్లు చక్కబెట్టుకోవడం ఎంత ఉత్తమమో భారత్ నిరూపించింది. ఈ మాస్టర్ స్ట్రోక్ పై మీ అభిప్రాయం ఏంటి? మేక్ ఇన్ ఇండియా సాధిస్తున్న ఈ విజయాలపై మీరు ఏమనుకుంటున్నారు? కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీప్ అనాలిసిస్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.